సూర్యాపేట ఖమ్మం జాతీయ రహదారి మరోసారి రక్తమూడింది. సూర్యాపేట ఖమ్మం జాతీయ రహదారిపై ఒక లారీ బస్సు ఢీకొన్న ఘటనలో కొంతమంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఆ దృశ్యాలు కూడా చాలా హృదయ విదారకంగా కనిపిస్తున్నాయి. సూర్యాపేట ఖమ్మం రహదారిపై ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చివ్వేంల మండలం ఐలాపురం దగ్గర ఆగి ఉన్న లారీని ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో బస్సు టైర్ పేలిపోవడంతో ఈ ఘటన జరిగిందని చెప్తున్నారు. అదే సమయంలో మరికొంతమంది ఈ ఘటన గురించి వేగంగా వస్తున్న బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన తర్వాత టైర్ పేలిపోయిందని చెబుతూ ఉన్నారు. అయితే స్పాట్లోనే 4 ప్రయాణికులు చనిపోయారు. మృతుల్లో 2 మహిళలు కూడా ఉన్నారు. 17 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన చోట ఎటువంటి దృశ్యాలు ఉన్నాయో మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. జాతీయ రహదారులపై ఇష్టానుసారంగా ఎక్కడంటే అక్కడ లారీలను ఇతర వాహనాలను ఆపి ఉంచొద్దు, దానివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎంతోమంది చనిపోతున్నారు అని ఎప్పటి నుంచో చెబుతూ ఉన్నారు అధికారులు. ఆర్టీవీ కూడా అదే విషయం చెప్తుంది. ఆర్టీవీ గతంలో కూడా ఒక డ్రైవ్ కూడా నిర్వహించింది. ఎక్కడెక్కడ జాతీయ రహదారిపై అనధికారికంగా వాహనాలను ఆపి ఉంచుతున్నారు అనే విషయాలను కూడా అందరికీ చూపించింది. అధికారుల దృష్టి కూడా తీసుకువెళ్ళింది. కానీ మళ్ళీ అలాంటి ఘటనలే చోటు చేసుకుంటూ ఉన్నాయి. హైవే పెట్రోలింగ్, హైవే అథారిటీ ఇక్కడ విఫలమవుతుంది. హైవేలపై ఆ రాత్రి సమయాల్లో కానీ పగటి సమయాల్లో కానీ వాహనాలను అనవసరంగా ఆపి ఉంచడం కారణంగా జరుగుతున్న ప్రమాదాలను అరికట్టలేకపోతుంది. ఇక్కడ కూడా అలాంటి ప్రమాదమే చోటు చేసుకుంది. సూర్యాపేట ఖమ్మం జాతీయ రహదారిపై అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక లారీని ఆపి ఉంచాడు. బహుశా లారీ డ్రైవర్కు నిద్ర వచ్చే సమయంలో చాలామంది ఇలా లారీలను రోడ్డు పక్కనే ఆపి ఉంచుతున్నారు. ఎక్కడైతే వాటికి కొన్ని ప్లేసెస్ ఉంటున్నాయి, ఒకవేళ నిద్ర వచ్చినా ఏదైనా వచ్చినా లారీని ఒక ప్రదేశంలో ఆపి ఉంచడానికి కొన్ని చోట్ల ఏర్పాట్లు ఉంటున్నాయి. కానీ అలాంటి చోట్ల కాకుండా ఇష్టానుసారం హైవేలో రోడ్డు పక్కనే లారీలను ఆపి ఉంచడం కారణంగా వేగంగా వస్తున్న బస్సులు, కార్లు, ఆ వాహనాలను, లారీలను ఢీకొని ప్రమాదాలు చోటు చేసుకొని చాలామంది మృత్యువాత పడుతున్న సందర్భాలు చోటు చేసుకుంటున్నాయి.